brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇప్పటికే టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ బయట అటెన్షన్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ దగ్గర హై టెన్షన్ కొనసాగుతున్నాయి. 8 మంది కార్మికుల్ని కాపాడమే లక్ష్యంగా సహాయక బృందాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ బయట అటెన్షన్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ దగ్గర హై టెన్షన్ కొనసాగుతోంది. 8 మంది కార్మికుల్ని కాపాడేందుకు సహాయక బృందాలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. టన్నెల్లో 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. 13 కిలోమీటర్ల వరకు లోనికి వెళ్లాయి రెస్క్యూ టీమ్స్. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి టీమ్స్ కు తోడు విశాఖ నేవీ బృందాలు రంగంలోకి దిగాయి. కాలు తీసి కాలు వేయలేని పరిస్థితిలో చెక్కబల్లలు, ఫిషింగ్ బోట్లు వాడుతూ టన్నెల్ రూఫ్ ను ఊతంగా చేసుకుంటూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. 13 కిలోమీటర్స్ ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ కూడా 1 అవర్ పడుతుంది 13 కిలోమీటర్ వెళ్ళడానికి. అక్కడ నుంచి మేము రెస్క్యూ 4 అవర్స్ అట్లా చేసాము. పెద్ద పెద్ద మిషనరీస్ అడ్డం పడ్డాయి కదా, ఇనుముతో ఉన్నాయి అవన్నీ. అవి కొంచెం రిమూవ్ చేయాలి, కటింగ్ చేయాలి. అవి కటింగ్ చేయడానికి టైం పడుతుంది. 1 కిలోమీటర్ దాకా 3 ఫీట్ వాటర్ అయితే ఉంది. ఆ 3 ఫీట్ వాటర్ని సక్షన్ పైప్ ద్వారా పంపు చేస్తున్నారు బయటికి. బెల్ట్ లాగా కట్టారు కదా, దాని మీద నుంచి వెళ్ళాము వాటర్లో కాకుండా. ప్రమాద స్థలికి చేరుకోవడం అంటే ఆ ప్రమాదానికే ఎదురెళ్ళినట్టుగా ఉంది సొరంగంలో పరిస్థితి. చుట్టూ చిమ్మ చీకటి, నీటి ఊట, బురద, ముక్కలైన మిషనరీ, వాటన్నింటినీ క్లియర్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలికి 50 మీటర్ల దూరం వరకు ఈ సహాయక బృందాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే మాత్రం కఠినమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా టన్నెల్ క్లోజ్ అయినట్టుగా అక్కడ దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆక్సిజన్ సరఫరా చేసే పైప్ లైన్ బ్రేక్ కావడంతో రెస్క్యూ టీమ్స్ కు వెంటనే బయట నుంచి ఆక్సిజన్ సిలిండర్లు పంపించారు. నైట్ విజన్ గాగుల్స్, అధునాతన పరికరాలతో టన్నెల్లో సెర్చ్ చేస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ఇప్పటికే సహాయక చర్యలకు సంబంధించినటువంటి అన్ని పరికరాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలక్ట్రిసిటీ ఇప్పటికే పునరుద్ధరించడం జరిగింది. దాంతో పాటుగా ఆక్సిజన్ సిలిండర్లు కూడా లోనికి తీసుకెళ్లి అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడైతే కనిపిస్తా ఉంది. సొరంగ ప్రమాద బాధితులకు సహా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న వారికి వైద్యం అందించేందుకు ఆర్మీ టీమ్స్ అలర్ట్ గా ఉన్నాయి.